ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. చాలా రోజులైంది ఈ వీడియో చేసి. సో, మొత్తం 8 మంది ఓటింగ్‌లో ఉన్నారు. లాస్ట్ టైమ్ లాగే 8 మంది, ఇప్పుడు కూడా 8 మందే. సో, ఎవరైనా ఎళ్ళొచ్చు. దేర్ ఆర్ నో ఛాన్సెస్. నేను మీకు ముందుగానే ఒకటి చెప్తున్నాను. రివ్యూవర్లు ఏం చెప్తే అది ఆ ఆర్డరే నిజంగా ఉంది అనుకోవటం అనేది చాలా రాంగ్ థింగ్. ఇలానే మీరు అనుకోని బర్నీ గారిని బయటికి పంపించేసారు. బర్నీ గారు థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. బర్నీ గారు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన సేఫ్ అది ఇది అని చెప్పడం వల్ల ఎవరెళ్లి ఓటేయలేదు. సో, మీరు ఎవ్వరు ఏ స్థానాలు ఎవరు చెప్పినా అయన్నీ నమ్మబాగకండి. అయి వాళ్ళ ఓన్ యూట్యూబ్ పోల్స్ పెట్టుకొని, లేపోతే వాళ్ళ ఓన్ అన్‌అఫిషియల్ పోల్స్‌లో చెప్పిన ప్లేసెస్ మాత్రమే కానీ, ఎవ్వరికీ ఒరిజినల్ ఓటింగ్ ఎవ్వరికీ తెలీదు. సో, మీరెళ్లి ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్ళకెళ్లి ఓటేసుకోండి. దట్స్ ఫర్ అది ముందుగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాము. సో, నేను చెప్తున్న మెల్లగా చెప్తే ఇట్స్ అన్‌అఫిషియల్ ఓటింగ్. నేను ఇదే రియల్‌గా జరుగుతుంది. ఇదే రియల్‌గా ఓటింగ్ అని మాత్రం అయితే చెప్పట్లేదు. ఇట్స్ అన్‌అఫిషియల్ ఓటింగ్. సో, దాంట్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, ఎవరు డేంజర్ పొజిషన్ ఉన్నారు, ఎందుకు వాళ్ళు అంత డేంజర్ పొజిషన్ ఉన్నారు, ఎవరు ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి అని దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తనుజ గారు. ఎట్లైనా సరే గేమ్ నెగెటివ్ వెళ్ళినా, పాజిటివ్ వెళ్ళినా గేమ్ మొత్తం రివాల్వ్ అవుతుంది తనుజ చుట్టూ మాత్రమే. తనుజనే మొత్తం అంతా తను మండేని చూసుకున్నా, లేకపోతే ఆ ముంగిని చూసుకున్నా తనుజ, తనుజ, తనుజ అందరూ వచ్చి తనుజ, కళ్యాణ్, తనుజ, కళ్యాణ్ ఏ మాటలు మాట్లాడారు తప్ప ఎక్కడ తనుజని వదిలి ఎక్కడికెళ్ళట్లేదు గేమ్. తనుజతోని తిరుగుతుంది గేమ్ అంతా. సో, అందుకని తను ఈవెన్ ఇప్పుడు కూడా టాప్ 1లో ఉంది. అండ్ నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను. దాంట్లో ఎందుకు తనుజ విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి అన్నాను. ఒకసారి ఆ పాయింట్ కూడా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. ఆమె ఎందుకు టాప్ 1లో ఉంది అని చెప్పేసి. బికాస్ ఆఫ్ హర్ డిగ్నిటీ అనుకోవచ్చు. లైక్ పర్సనల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆమె చేస్తున్న డ్రెసింగ్ సెన్స్ గాని, చాలా మంచిగా బిహేవ్ చేయడం గాని అదంతా బాగా కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీ ఆడియన్స్. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చి మా మమ్మీయే. మా మమ్మీ వచ్చి ఇప్పటికి 100 సార్లు అడిగిందన్నమాట. అరే! చాలా బాగా మంచిగా డ్రెస్ ఏసుకుందిరా, చాలా మంచి పద్ధతిగా ఉందిరా అని చెప్పేసి. సో, దట్స్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్ ఫర్ తనుజ ఫ్యామిలీ ఆడియన్స్. సో, సెకండ్ వచ్చేసరికి కళ్యాణ్. కళ్యాణ్ ఎందుకు సెకండ్ అంటే ఆహ్, యాహ్! యాజ్ యూజువల్‌గా తనకు ఓటింగ్ ఎక్కువ ఐ మీన్ చాలా ఎక్కువ ఓటింగ్ పడేది చాలా తగ్గిపోయింది. రీజన్స్ ఏంటి అంటే ఒక్కటి కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎపిసోడ్ పడకపోవడం. ఇంతవరకు ఒక్క ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఎపిసోడ్ ఇప్పటిదాకా ఒకటి కూడా పడలేదు. లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి అయితే ఒక్కటి కూడా పడలేదు ఇంతవరకు. బట్ ఎక్కడ పాయింట్లు పెట్టాలో అక్కడ పాయింట్లు పెడుతున్నాడు. ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు ప్రతి దాంట్లో. లాస్ట్ వీక్ అనేది కొంచెం మైనస్ పాయింట్ తనకి. ఎందుకంటే దొంగల టాస్క్ అనేది ఒక యాక్టర్‌గా చేయాల్సిన పని. అండ్ అక్కడ కూడా ఎఫర్ట్స్ ఏమి పెట్టలేదు. జీరో ఎఫర్ట్స్ పెట్టాడు. ఎక్కడ నవ్వించాలి గాని, లేకపోతే తన క్యారెక్టర్‌లో ఉండడం గాని ఏది ట్రై చేయలేదు. ఈ జడలు అనేది కొంచెం డిఫరెంట్‌గా ఏసుకున్నాడు. అతను ఒక్కడే డిఫరెంట్‌గా కనపడ్డాడు. అలా డిఫరెంట్‌గా కనపడి చాలా డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేయొచ్చు. బట్ అలా ఏమి ట్రై చేయలేదు. సో, జీరో ఎఫర్ట్స్ కళ్యాణ్ నుంచి అయితే లాస్ట్ వీక్ ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో అయితే. సో, దాని కోసమే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్, హి ఈస్ ఇన్ ద టాప్. అండ్ కళ్యాణ్, తనుజ ఇద్దరు ఎందుకు టాప్‌లో ఉన్నారంటే వాళ్ళ చుట్టే గేమ్ మొత్తం నడుస్తుంది కాబట్టి. దీస్ ఆర్ ద వెరీ వెరీ పాజిటివ్స్. అండ్ తనుజ విషయంలో నెగెటివ్స్ ఏం లేవా అంటే యెస్, నెగెటివ్స్ పడుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఎప్పుడైతే ఆ పజిల్ టాస్క్ ఏది రాంగ్‌గా పెట్టి నాగార్జున గారి దగ్గర నుంచి ఓవర్ పాంపరింగ్ వచ్చిందో అక్కడే పెద్ద నెగెటివ్ పడిపోయింది తనుజ మీద. అండ్ ఇప్పుడు మళ్ళీ బర్నీ గారు రావటం, బర్నీ గారు వచ్చిన తర్వాత మాధవి గారిని దూరం పెడతాం. ఇయన్నీ మళ్ళీ ఎమోషనల్ టర్మ్ మళ్ళీ క్రియేట్ అవ్వడం, మళ్ళీ నాన్న నాన్న అనేది స్టార్ట్ అవ్వటం అనేది నెగెటివ్ పడినట్టే తనుజ విషయంలో. సో, ఇవి కొన్ని నెగెటివ్స్. మళ్ళీ ఇంకా ఖచ్చితంగా పడతానే ఉంటాయి నెగెటివ్ బర్నీ గారు ఉన్నంత సేపు. సో, కళ్యాణ్ కూడా ఇదే పాయింట్‌లో నెగెటివ్స్ పడుతున్న విషయం ఏంటి అంటే, ఏ ఏ ఎపిసోడ్‌లో కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఇష్యూ రాకపోవడం కళ్యాణ్‌కి. అండ్ ఆ ఛాన్సెస్ కూడా రాకపోవడం. గేమ్ ఆడే ఛాన్సెస్ కూడా. సో, ఇది ఫస్ట్ 1 అండ్ 2. నేనింకా మిగతా చెప్పే వాళ్ళందరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అందరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. సో, ఎవ్వరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. నెక్స్ట్ చెప్పే వాళ్ళు ఎవరైనా. థర్డ్ పొజిషన్‌లో ఉంది సంజన గారు. రీజన్ ఏంటి అంటే ఇమాన్యుయల్ ఓట్స్ అండ్ ఆమెకున్న కొంచెం ఫ్యాన్ బేస్ అయన్నీ ఓట్స్ కన్వర్ట్ అవుతున్నాయి. అండ్ ఎక్కువ శాతం దాన్నేమంటారు గేమ్‌లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, గేమ్‌లో కనపడుతుంది కాబట్టి అండ్ ఇంకా మిగతా వాళ్ళు చెప్తా వాళ్ళ విషయంలో కూడా. గేమ్‌లో కనపడుతుంది. యాస్ ఎ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా. ఆ ఎపిసోడ్స్‌లో ఎక్కువ కనపడే పర్సన్ లాగా లాస్ట్ ఒక 1 వీక్ నుంచి లాస్ట్ వీక్ అయితే పూర్తిగా నెగెటివ్ అయింది. బట్ కనపడింది గేమ్‌లో. అండ్ ఈ వీక్ కూడా అంతే ప్రాబ్లమ్. ఫస్ట్ నుంచి మళ్ళీ నెగెటివ్ అవుతూనే వస్తుంది. బట్ కనపడుతుంది. షీ ఈస్ హైలైట్ అవుతుంది తను. నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా హైలైట్ అవుతుంది గేమ్‌లో. సో, అది ఒకే రీజన్‌తో ఆమె ఓట్స్ పడినాయి తప్ప ఏమీ రీజన్ లేదు ఆమె గేమ్ ఓట్స్ పడటంలో. ఎందుకంటే గేమ్ ఆడట్లేదు. నెగెటివ్స్ ఎళ్ళిపోయింది. అండ్ మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు క్లియర్‌గా అర్థమైపోతుంది.
ఆయన బాడీ కూడా సహకరించట్లేదు అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఎవిడెంట్ గా కనపడిపోతుంది లైవ్ లో. తను చేసే చేష్టలు గాని, తను ఆడే ఆట తీరు గాని, తను కంటెంట్ క్రియేట్ చేయాలనుకోని నెగెటివ్‌గా వెళ్ళిపోవడం గాని, మాటలు వదిలేయడం గాని, ఈవెన్ నాగార్జున గారొచ్చి అన్ని చెప్పినా కూడా మళ్ళీ వచ్చి ఇవాళ కూడా నా మాట వదిలేసింది. లైక్ మా ఇంట్లో ఇలా ఉండదు. మా అమ్మగారు ఇలా చేస్తది అనే హైయర్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడతాం. క్లాస్ గురించి మాట్లాడతాం. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. సో దానికోసమే ఆహ్, ఆమె యాక్చువల్లీ ఇంకా తక్కువే లీస్ట్ పొజిషన్‌లో ఉండాలి. బట్ బికాస్ ఆఫ్ ఇమాన్యుయల్ లేకపోవడం వల్ల నామినేషన్స్ లో ఇమాన్యుయల్ ఓట్స్ అన్ని ఆల్మోస్ట్ కన్వర్ట్ అవుతున్నాయి సంజన గారికి. అందుకని ఆమె థర్డ్ పొజిషన్ లో సాఫీగా వెళ్ళిపోతుంది. బట్ డేంజర్ జోన్ లోనే ఉంది. ఫోర్త్ పొజిషన్ లో డెమాన్ పవన్ ఉన్నారు. డెమాన్ పవన్ యాక్చువల్లీ ఉండాల్సింది సిక్స్త్ పొజిషన్ లో ఉండాల్సింది. బట్ ఫోర్త్ పొజిషన్ కి ఎగబాకాడు. రీజన్స్ హైలైట్ అయ్యాడు. చాలా 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 బాగా హైలైట్ అయ్యాడు. సోషల్ మీడియా కూడా చాలా బాగా హైలైట్ చేసింది. ఆ ఉడిం పట్టుకున్నారు చూడండి. నిఖిల్ ని అండ్ బర్నీ గారిని. అది చాలా బాగా వైరల్ అయింది. చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది డెమోన్ కి. దాని వల్ల ఆయన ఫిజికల్ టాస్క్ బాగా ఆడతాం, మడ్ టాస్క్ బాగా ఆడతాం. ఆయన తనుజాని పాయింట్ అవుట్ చేయడం అక్కడ పజిల్ టాస్క్ లో లాస్ట్ వీకెండ్ లో. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ టాస్క్. ఈ 3 టాస్క్ లో ఆయన హైలైట్ అవ్వడం వల్ల హీఈస్ గెటింగ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ హీఈస్ గెటింగ్ ఎ ఓట్స్. సో దానికి రీజన్ వల్ల ఆయన డెమాన్ పవన్ ఫోర్త్ నడుస్తున్నాడు. ఒకవేళ నేను చెప్తున్నా కదా, ఒకవేళ డెమాన్ పవన్ రీతు విషయం వదిలేసి గేమ్ మీద ఫోకస్ చేస్తే హీ విల్ బి ఇన్ నంబర్ 2 పొజిషన్. దాట్స్ ఫర్ షూర్. నేను ఖచ్చితంగా చెప్తాను. కళ్యాణ్ ప్లేస్ లో డెమాన్ పవన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే. ఫిఫ్త్ వచ్చేసరికి రీతు నడుస్తుంది. రీతు కూడా ఇదే ప్రాబ్లం. రీతు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రీతు యాక్టివ్ గా కనపడుతుంది. అసలు వాళ్ళంతా అసలు టాస్క్ లేదు, ఏమీ లేదు. బట్ వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది స్క్రీన్ టైం తీసుకున్నంత రీతువే. రీతు పవన్ వీళ్ళే కనపడ్డారు మొత్తం స్క్రీన్ టైం అంతా. సో వాళ్ళు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మొత్తం యాక్టివ్ గా కనపడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ టైం దొంగతనం టాస్క్ లో కూడా చాలా బాగా యాక్టివ్ గా ఎప్పుడైనా ఏదైనా చేయాలి అన్న తపంతో ఉంది. ఆ కిల్ అని రాసి మాదిరి గారిని అవుట్ చేయడం అనేది మొత్తం గేమ్ కూడా చాలా వరకు మార్చింది కూడా రీతూనే. సో అటు వెళ్తుందా అనే టెన్షన్ క్రియేట్ చేసి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి, సో ఇలా ఏదో ఒకటి గేమ్ లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి రీతు ఈజ్ ఇన్ ద ఫిఫ్త్ పొజిషన్. చాలా సేఫ్ అనుకోవచ్చు, బట్ నాట్ సేఫ్. షీఈ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. సో మీరు ఎవరైతే రీతు ఫ్యాన్స్ ఉన్నారో వెళ్ళి ఓట్స్ చేయండి. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే డెమోన్ రీతు ఇద్దరు ఉండటం. ఒకరికొకరు సపోర్ట్. ఒకవేళ రీతు ఉన్నప్పుడు డెమోన్ ఓట్స్ రీతుకి షేర్ అయ్యేవి. రీతు ఉన్నప్పుడు డెమోన్ ఓట్స్ షేర్ అయ్యేవి. అలా ఆపోజిట్ లో వెళ్ళేవి వైస్ వర్సాగా. బట్ ఇప్పుడు ఇద్దరు ఉండటం వల్ల కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నారు ఇద్దరు. సో ఎవరైతే రీతు ఫ్యాన్స్ ఉన్నారో వెళ్ళి ఓన్లీ రీతు మాత్రమే వేయండి. ఎవరైతే డెమోన్ ఫ్యాన్స్ ఉన్నారో వెళ్ళి ఓన్లీ డెమోన్ వేయండి. సో ఇంకెవరైనా రీచర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం రీతు గానీ అతను గానీ వేయండి. సో అది రీతు. సిక్స్త్ పొజిషన్ లో సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇందులో ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ నా ఉద్దేశం ప్రకారం నా ఒపీనియన్ చెప్తాను. సిక్స్త్ పొజిషన్ లో మాధురి గారు ఉన్నారు. చాలా సాఫీగా వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి అంటే ఆమెకి కంటెంట్ పడుతుంది, హైలైట్ అవుతున్నారు ఎపిసోడ్స్ లో. అండ్ ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్ లో ఆమెకి ఎక్కువ ఉన్నాయి. లైక్ బర్నీ గారు వచ్చినప్పుడు బర్నీ గారికి, తనుజ గారికి, మాధురి గారికి ఒక ఇష్యూ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో అదే జరుగుతుంది. మాధురి గారు ఫీల్ అయిపోతున్నారు తనుజ గారు బర్నీ గారు క్లోజ్ అయిపోతున్నారు అని చెప్పేసి. సో అక్కడ ఒక కంటెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆమెకి కొంచెం శ్రీజ పడదు. ఒకవేళ శ్రీజ ఉన్నా కూడా శ్రీజ వర్సెస్ మాధురి గారి ఒక కంటెంట్ వస్తుంది. బర్నీ గారు ఉన్నా బర్నీ వర్సెస్ తనుజ వర్సెస్ మాధురి గారి ఒక కంటెంట్ వస్తుంది. సో ఏది చూసుకున్నా బిగ్ బాస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఓట్స్ కూడా బయట క్యాంపెయిన్స్ అవి నడుస్తున్నాయి ఆమె మీద. ఓట్స్ చేయండి అని. బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మాకు దేనికో తెలియదు. ఎట్లా చూసుకున్నా ఆమెకైతే ఓట్లు పడుతున్నాయి. సో ఆమె కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా ఈ లాస్ట్ ముగ్గురులో అయితే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్, రామ్ మురాత్. వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇద్దరిలో ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. ఎవరు వెళ్ళిపోతారని నా ఉద్దేశం ప్రకారం అయితే రాము రాథోడ్ వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది. రీజన్ కూడా నేను చెప్తాను. గౌరవ్ ఎందుకు వద్దంటున్నా అంటే గౌరవ్ ఈస్ పుటింగ్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ ఫిజికల్ టాస్క్ లో ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అండ్ చాలా వరకు ట్రై చేస్తున్నాడు కంటెంట్ క్రియేట్ చేయడానికి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లాంగ్వేజ్ ఇష్యూ, మిస్కమ్యూనికేషన్. ఒకవేళ ఒక పర్సన్ వచ్చి కొంచెం టోన్ పెంచి లేకపోతే ఎటకారంగా ఏమైనా మాట్లాడినా అతను వేరేలాగా అర్థం చేసుకుంటున్నాడు. అది వేరేలాగా అర్థం చేసుకొని దాన్ని ఏదో గొడవ క్రియేట్ చేసి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. అది కొంచెం రాంగ్ గా ఉంటుంది గౌరవ్. కాకపోతే చాలా వరకు పాజిటివ్ గానే ఉంది బయట. లైక్ మా క్యూట్ గా ఉంటాడు, క్యూట్ గా మాట్లాడతాడు, చాలా బాగా మంచిగా ఆ కొంచెం తెలుగు మాట్లాడేటప్పుడు చాలా క్యూట్ ఉంటుంది జనాలకి అని చెప్పేసి అది వెళ్తుంది బయట జనాల్లో పాజిటివ్ గా.
బట్ ఎప్పుడైతే ఈ భరణి గారితో ఓవర్ యాక్షన్ అని అనటం, లేకపోతే దివ్య గారితో గొడవ పెట్టుకోవడం ఎప్పుడైతే ఇయి జరుగుతున్నాయో అక్కడ కొంచెం బ్యాడ్ అవుతున్నాడు గౌరవ్. సో, అదొక్కటే చూసుకోవాలి. అది కొంచెం ఇంకా ఎక్కువయింది అంటే ఈ వీక్‌లో ఖచ్చితంగా అతను ఎళ్ళిపోతాడు. బాయ్ బాయ్ చెప్పాల్సిందే. ఓట్లయితే పడట్లేదు. చాలా చాలా లీస్ట్ పడుతుంది. సో, ఎవరైనా గౌరవ్ ఫాన్స్ ఉంటే ఎళ్లి గౌరవ్‌కి ఓట్సేయండి. సేవ్ జేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి రాము రాథోడ్. నా ఉద్దేశంలో రాము రాథోడ్‌ని పంపించేయండి అని ఎందుకంటున్నాను అంటే కంటెంట్ లేదు. జీరో కంటెంట్. కావాలని పోర్ట్రే చేసుకుంటున్నాడు. నేను ఒంటరిగా ఉంటున్నాను. ఒంటరిగా ఉండాలి. ఒంటరోడిని అని జెప్పేసి. అండ్ సెకండ్ వచ్చేసరికి తనే 2, 3 సార్లు అన్నాడు. నేను ఎళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. నాకు ఫ్యామిలీ గుర్తొస్తుంది. అది ఇది అని చెప్పేసి. అండ్ థర్డ్ థింగ్ దేనిలోని ఇన్వాల్వ్ అవ్వకపోవడం. ఒక ఇష్యూ అవుతున్నప్పుడు దేనివల్ల ఇన్వాల్వ్ అవుతాం అండ్ అందరూ తనని తేలిక తీసి పడేయడం. ఇతను అరే వాడి పాయింట్ ఎందుకులే, వీడి పాయింట్ ఎందుకులే, రాము పాయింట్ వేస్ట్. రాము ఏది చెప్పినా మళ్ళీ నసలాగా ఉంటది అని చెప్పేసి తన పాయింట్ నస క్రియేట్ చేసేసుకున్నాడు హౌస్‌లో. ఎవరు పట్టించుకోరు అన్న ఒక పాయింట్ తెచ్చేసుకున్నాడు రాము రాథోడ్. సో, అందుకనే తన నుంచి ఫ్యూచర్‌లో గూడా ఏదో పెద్ద ఇష్యూ క్రియేట్ అయితదా? ఎవరికైనా ఇష్యూ ఉంటదా? అని జెప్పేసి అంటే ఎవరితోనూ లేదు. కళ్యాణ్‌తో గూడా నామినేషన్ దాంట్లో గొడవ జరిగినా గూడా పాయింట్ పెట్టకుండా ఎళ్లి గౌరవ్‌ని నామినేట్ చేసి అది కూడా వరస్ట్ స్టూపిడ్ రీజన్స్‌తో నామినేట్ చేయడం. తర్వాత కళ్యాణ్‌తో గొడవ జరుగుతున్నా గూడా మళ్ళీ ఎళ్లి సారీ జెప్పేసి మళ్ళీ ఆళ్ళది రిజాల్వ్ అయిపోవటం. సో, ఇలా కనీసం కళ్యాణ్‌తో ఒక మంచి గొడవ జరిగినా గూడా కళ్యాణ్ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎళ్లి కనీసం రాము రాథోడ్‌కి ఓట్లేసేవాళ్ళు. బట్ అది కూడా జరగట్లేదు. ఆ వన్ ఆన్ వన్ కూడా జరగట్లేదు. సో, దీనివల్ల ఒక కంటెంట్ క్రియేట్ అవ్వడం గాని, తన నుంచి లేకపోతే గేమ్‌లో ఇన్వాల్వ్ అవ్వడం గాని, ఒక యాక్టివ్‌గా ఉండటం గాని ఏమి జరగట్లేదు తన నుంచి. సో, అందుకనే మాక్సిమం రాము రాథోడ్ విల్ బి ఔట్ ఆఫ్ దిస్ హౌస్ ఈ వీక్‌లో అని నేను అనుకుంటున్నాను. బట్ ఎవరైతే రాము రాథోడ్ ఫ్యాన్స్ ఉన్నారో ఎళ్లి ఓట్స్ ఏసుకోండి. హి ఈస్ ఇన్ ఎక్స్‌ట్రీమ్ డేంజర్ జోన్. సో, అందరికి చెప్పేసినట్టున్నాను. అండ్ శ్రీజాది, బర్ని వాళ్ళిద్దరిలో ఎవరు ఎళ్ళిపోతారు అనే దాని గురించి మాట్లాడుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ నాకొచ్చిన లీక్ ప్రకారం అయితే లీక్ అయితే ఎప్పుడు ఇవ్వను. బట్ లీక్ ప్రకారం అయితే శ్రీజ హౌస్‌లో ఉండబోతుంది అని చెప్పేసి వచ్చిన మాక్సిమం లీక్ అన్నమాట. బట్ ఇంకా ఓటింగ్ అయితే అవ్వలేదు. నిన్న నైట్‌తో ఓటింగ్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. సో, ఇవాళ మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేసిద్ది. ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఎళ్ళిపోబోతున్నారు అని. మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఖచ్చితంగా నిన్న నైట్ వరకైతే శ్రీజ లీడింగ్ ద ఓటింగ్ చార్ట్ అన్నమాట. ఓటింగ్ చార్ట్‌లో శ్రీజకి హైయెస్ట్ ఓట్స్ పోయింది. సో, శ్రీజ అయితే మాక్సిమం ఉండబోతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏబీ ఏయలేదు. అండ్ ఆ అమ్మాయిని అన్‌ఫెయిర్‌గా బయటికి పంపించేసారు అనే ఒక బ్యాడ్ రిమార్క్ ఉంది 'బిగ్ బాస్' మీద. సో, ఇయన్నీ మీరు కాలిక్యులేట్ చేసుకుంటే మాక్సిమం శ్రీజ అయితే ఉండబోతుంది. అది. సో, ఇంకా ఎక్కువ లెంగ్త్‌గా నేను చెప్పను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనేమైనా ఎవరికొంచెం రాంగ్‌గా చెప్పినా లేకపోతే ఏమైనా మిస్ అయినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.